వింటుండగా అయ్యా నీ వాక్యము మా జీవితాలలోనూ మా హృదయాలలోనూ మా ఆలోచనల్లోనూ ప్రభా ఫలించే భాగ్యాన్ని నాకు మాకు మా అందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అతి విన్నపంతో అధిపతంలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ రోజునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం, ఈ రోజునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనెబట్ట కట్టుకొని బూడిదే పరచుకొను కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? హల్లెలూయా. ఇక్కడ ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోనవలసిన దినము అట్టిదేనా? మరి అట్టి ఉపవాసము ఇదిగో యెహోవాకు అనుకూలమా? మనం ఉండే ఉపవాసము దేవునికి అనుకూలమా? మరి ఈ రోజున మనం అనేకులము ప్రతి సంవత్సరము కూడా సిలువ ధ్యానాలను మనం ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి సంఘాలలో, ప్రతి ప్రాంతాలలో కూడా క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరును ఉపవాస ప్రార్థనలలో ఏకీభవిస్తూ ఉంటారు. మరి ఇలా మనం ఉపవాసము చేయుట దేవునికి ఇష్టమేనా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, ఇదిగో ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెబట్ట కట్టుకొని బూడిదే పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? మరి జమ్ము వలె ఇదిగో తల వంచుకొని గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండుట అది కరెక్టేనా? మరి అట్టి ఉపవాసము దేవునికి ఇష్టమైందేనా అని ఇదిగో యెషయా భక్తుడు అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము లేఖనాల్లో. మరి అట్టి ఉపవాసము యెహోవాకి ఇష్టమేనా అంటే ఇష్టమే అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ రీతిగా ఇష్టము అని అంటే, మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏ రీతి ఉండాలో, ఏ రీతిగా నడుచుకోవాలో యెషయా గ్రంథం సెలవిస్తుంది. మరి అది మనం జ్ఞాపకం చేసుకునే ముందు నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూర్చుండి వచ్చిరి. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఉపవాసం ఉండి ఇదిగో గోనెబట్ట కట్టుకొని నెత్తి మీద ఏం పోసుకున్నారట అండి? ధూళి పోసుకొని మొరపెడుతున్నారట. మరి అలాంటి పరిస్థితి ఇదిగో మనం చూసినట్లయితే నెహెమీయా గ్రంథంలో ఇదిగో నెహెమీయా గ్రంథంలో ఇశ్రాయేలీయులకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు అలాంటి పరిస్థితి వారికి ఏర్పడింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో వారు దేవుని ఆజ్ఞలను పాటించక అతిక్రమిస్తూ దేవుని మందిరాన్ని అపవిత్రపరిచినట్లుగా మనం అక్కడ చూసుకుంటాము. నెహెమీయా గ్రంథం చదివినట్లయితే మరి ఆ పరిస్థితులలో దేవుడు నెహెమీయాని
దర్శించి ఆ ప్రాంతవాసుల మీద ఉగ్రతను కురిపిస్తా అన్నప్పుడు నెహెమీయా ఏం చేస్తాడు? ఆ పాడైపోయిన ప్రాకారములను కట్టినట్లుగా మనం చూస్తాము. మరి పాడైపోయిన ప్రాకారాలని కట్టాలి, దేవుని కనికరము వారి మీద పడాలి, ఇదిగో దేవుడు మా అపరాధములను క్షమించాలని నెహెమీయా గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ధూళిని పోసుకొని వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఈ ఉదయకాల వేళలో అదేవిధంగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు రాణి కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాము. మరి అక్కడ ఎస్తేరు రాణి ఏ రీతిగా ఉపవాసం ఉందనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో యూదుల మీదకి మరణదండన శాసనముగా వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. మరి యూదుల మీదకి మరణదండన శాసనముగా వచ్చినప్పుడు మరి ఎస్తేరు రాణి ఉపవాసంలో ఉండి ఇదిగో అదే విధంగా యూదులందరినీ కూడా సమాజ మందిరంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని తెలియజేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాము. మరి అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యంలో నినివే పట్టణ వాసులు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాము. యోనా పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాల వరకు మనం చదివినట్లయితే దేవుడు యోనాను దర్శించి ఇదిగో నినివే పట్టణము ఎంతో పాపముతో నిండి ఉన్నది, నినివే పట్టణం మీదికి నేను ఉగ్రత పంపించగోరుతున్నాను, కాబట్టి నీవు వెళ్ళి నినివే పట్టణ వాసులకి చెప్పు, వారి అతిక్రమములను వారు తెలుసుకునేటట్లు చెయ్యి అని దేవుడు సెలవిచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. మరి అప్పుడు యోనా వెళ్ళి ఒక దినము మొత్తము ఆ గ్రామం అంతా తిరిగి ఆయన దేవుడు ఉగ్రత ఇక్కడ కురుస్తుంది అని ప్రకటించినప్పుడు నినివే పట్టణ వాసులందరూ కూడా ఇదిగో పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు రాజు కూడా గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. అదే కాకుండా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇదిగో అక్కడ హిజ్కియా రాజు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఆ దినాలలో అనేకులు గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించిన దినాలను మనము చూస్తున్నాము. మరి ఈ ప్రార్థన అట్టి దినాలలో యెహోవాకు ఇష్టమైన ప్రార్థనగా ఉన్నది. మరి వాళ్ళను వారు తగ్గించుకొని వారు వేసుకునే వస్త్రాలను పక్కకు పెట్టి వారి స్థితిగతులలో వారికి కలిగిన అవమానాలలో వాళ్ళ పరిస్థితులలో వారి బట్టలు చింపుకొని ఇదిగో దేవా మా మీద కనికరము చూపించుము, ఇవి మాకు శాశ్వతమైనది కాదు, నీ కృపయే మాకు కావాలని వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మరి కొత్త నిబంధన గ్రంథంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాక ఆయన కాల వ్యవధిలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2 నుండి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆయన 40 దినములు ఉపవాస ప్రార్థన ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాము. ఆయన పరిచర్యకు వెళ్ళడానికి ముందు 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అదే కాకుండా అపోస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ పరిచర్యకి వెళ్ళే ముందు అనేకులు ఇదిగో సౌలును అదేవిధంగా బర్నబాను కూడా ఉపవాసం ఉండి ఇదిగో వారి పరిచర్యకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. మరి నేటి దినమున మనం ఉన్నాము, మనం దేవుని ఆరాధిస్తున్నాము. మరి శిష్యుల కాలం అయిపోయింది. అదేవిధంగా పాత నిబంధనలో చూసినట్లయితే అక్కడ ప్రవక్తలు ప్రవక్తినీలు అనేకులు ఉన్నారు, వారి కాలం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు వచ్చారు, మన పాపముల కొరకు ఆయన శిలువ పైన ఇదిగో బలి అయి తన రక్తాన్ని కార్చి ఇదిగో మన పాప పరిహార్థము కొరకై ఆయన ప్రాయశ్చిత్తం నొందాడు. మరి నొందినాక ఈ దినాలలో మనము ఏం చేస్తున్నాము? ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. మరి ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఏ రీతిగా ఉంటే దేవునికి ఇష్టకరమైన ఉపవాసం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా ఉండాలి అని అంటే ఇదిగో మన హృదయాన్ని దేవునికి ఇచ్చే ఉపవాసం మనం చెయ్యాలి. ఏ రీతిగా అంటే దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఏదో మనం ఉపవాసం ఉంటున్నాము ప్రార్థిస్తున్నాము కాదు. నీవు ప్రార్థించినప్పుడు దేవుని వాక్యానికి చోటియాలి, నీవు ప్రార్థించినప్పుడు ఇదిగో దేవుని చిత్తానికి చోటియాలి, నీవు ప్రార్థించినప్పుడు దేవుని మాటకి చోటియాలి. మరి వాక్యానుసారంగా మనం నడుచుకొనక ఆయన వాక్యానికి చోటియక ఇదిగో ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండక ఏదో ఉపవాస దినాలు వచ్చింది కదా అని మనం ఉపవాసము పేరుకు మాత్రమే
ఉపవాసం ఉండుట అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలిగా ఉందని వాక్యము సెలవిస్తుంది. మరి మన హృదయాన్ని ఇరగొట్టుకొని నల్లగొట్టుకొని దేవుని కొరకు వేచి ఉండేవారిగా ఉండాలి. మన దేహము కూడా దేవుని ఆలయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎన్నో పరిస్థితులలో స్థితిగతులలో నోటి నుండే కానీ కనుచూపు నుండే కానీ నడతల ద్వారానే కానీ మన ప్రవర్తన ద్వారానే కానీ ఎదుటివానికి మనము బాధ కలిగించినప్పుడు దాన్ని సరిచేసుకొనుటకు తండ్రి ఇదిగో ఇది నేను తెలిసి తెలియక చేశాను అని మనము మన పాపములను ఒప్పుకొని దేవుని యొద్ద ఒక సమయాన్ని కేటాయించుకోవడము కూడా అది మంచి ఉపవాసముగా మనం ఎంచుకోవచ్చు. ఆ రీతిగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలి అయి తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి ఈ శ్రమల దినాలలో దేవునికి మన హృదయాన్ని మన సమయాన్ని దేవుని చిత్తానికి అప్పగించే వారిగా ఉండుటయే యెహోవాకు ఇష్టమైన ఉపవాసమై ఉన్నది. కాబట్టి మన దేహములో మనకు తెలిసి తెలియక జరిగిన అపరాధములను మనం సరి చేసుకొనుటకే ఈ ఉపవాస దినాలు. మరి వాక్యానుసారంగా మన నడతలు మన యొక్క ప్రవర్తన మన చూపులు ప్రతి ఒక్కటి సరి చేసుకొని మన హృదయంలో దేవుని వాక్యానికి ఆయన ప్రార్థనకు చోటిచ్చేవారిగా ఉండాలని ఉదయకాల వేళ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తలలు వంచి కళ్ళు మూసుకొని దేవాతి దేవుని నామాన్ని ఇదిగో ప్రార్థిద్దాం. దేవుని నామాన్ని ఆరాధిద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల వేళలో ప్రభా నీవు మాతో మాట్లాడి ఉన్నావు. అవును ప్రభా, ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన ఉపవాసము ప్రభా మేము ఉండుటకు సహాయాన్ని దయచేయండి. అవునయ్యా, మరి ఆ దినాలలో ప్రభా అయ్యా భక్తులు ఉన్న ఉపవాసము ప్రభా ఇదిగో తండ్రి నీ దృష్టికి ఎంతో ప్రీతిగా ఉంది. అవును తండ్రి, నీ హృదయాన్ని కనికరించింది ప్రభా. ఇదిగో తండ్రి నీ కరుణను వారిపైన కురిపించింది. మరి నేటి దినములో ప్రభా ఇదిగో రాజా నీవు మా కొరకు వచ్చి అయ్యా ఇదిగో నీ ప్రాణమును ప్రభా క్రయధనముగా కార్చి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి మా పాప పరిహార్థమునకు ప్రభా అయ్యా ఇదిగో ప్రాయశ్చిత్తమునిచ్చినావు తండ్రి. అయ్యా మరి ఈ సమయంలో ప్రభా నీ వాక్యానుసారంగా మా నడతలను మా పడతలను ఇదిగో మా ప్రవర్తనను ప్రభా అయ్యా మా క్రియలను మా స్వభావమును మా కనుచూపును మేము సరి చేసుకుంటున్నామా అయ్యా ఇదిగో సరి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యానుసరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మా దేహంలో తెలిసి తెలియక జరిగిన అపరాధములు ఏమైనా ఉంటేను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా మా హృదయంలో నీ వాక్యంకు చోటిచ్చి అయ్యా మమ్మల్ని మేము కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. అవును తండ్రి, 40 దినములు ప్రభా పరిచర్యకు వెళ్ళే ముందు ప్రభా ఇదిగో మీరు ఉపవాసం ఉన్నట్లుగా మేము చూస్తున్నాము. అవును, నీ ప్రవక్తలు కూడా ప్రభా ఇదిగో నీ సేవకులు కూడా ప్రభా అయ్యా ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాము ప్రభా. మరి ఈ ఉపవాస శిలువ ధ్యానాల దినాలు ప్రభా మా జీవితానికి ఆత్మీయ దినాలుగా ప్రభా అయ్యా క్రీస్తును అంటుకట్టుకొని పోయే దినాలుగా వర్ధిల్లుటకు సహాయాన్ని దయచేయమంటున్నాము తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభా